రాబోయే ఎన్నికల్లో ఈటెల రాజేందర్కు డిపాజిట్ కూడా రాదని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈటెలకు ఎంతసేపు సానుభూతి రాజకీయమే కావాలని అన్నారు. మీడియా అంటే ప్రత్యేక గౌరవం ఉందన్నారు. ఇద్దరు ముగ్గురు ఈటెల యూట్యూబ్ ఛానల్లో బ్రోకర్లు నాపై సీఎం కేసీఆర్పై మంత్రి హరీష్ రావుపై కట్టుకథలు ప్రచారం చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజేందర్ బీసీ దొరలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఆ కెమెరా మీద మేము వీడియో రిలీజ్ చేస్తా ఉన్నా, మీకు మళ్ళా వాట్సాప్ ద్వారా మీ అందరు కూడా పంపుతాం. మీకు ఈ వీడియోలో మీరు చూడొచ్చు, తను నా ఇంటి లోపలికి తనే నడుచుకుంటూ వచ్చి భోజనం చేసిపోయింది. మీ అందరు కూడా చూపిస్తున్నా, దయచేసి ఇదందరూ కూడా చూడొచ్చు. ఇది ఒక 1 minute వీడియో. ఈ వీడియో అంతా కూడా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా చూడాలి. ఆ కెమెరామెన్ అనేది నా ఇంటికి వచ్చి ఆయననే నడుచుకుంటూ వచ్చి నా ఇంటి లోపలికి వచ్చి నా డైనింగ్ టేబుల్ మీద భోజనం చేసి మళ్ళీ ఆయనకి ఇచ్చి ఆయననే బయటికి వెళ్ళిపోయినది సీసీటీవీ ఫుటేజ్. దీనికంటే అబద్ధాలు సిగ్గు శరము ఉంటుందా వీళ్ళకి మాట్లాడడానికి నేను అడుగుతాను. దీన్ని మళ్ళీ మీకు నేను వాట్సాప్ లో కూడా మీ అందరు కూడా పంపిస్తాను. ఇది కూడా మీరు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీడియా మిత్రులందరూ కూడా చూపించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. అసత్య వార్తలు రాస్తా ఉన్నారు.